నిర్మల్ జిల్లా బాయంస పట్టణంలోని గణేష్ నగర్ ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది. మున్నూరు కాపు సంఘ వేదికగా హనుమాన్ దీక్ష పీఠాధిపతులు దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో అర్ధమండల హనుమాన్ స్వాముల మాలాధారణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముతోల్ ఎమ్మెల్యే పావార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై స్వామీజీ ఆశీర్వచనాలు స్వీకరించారు. ఈ సందర్భంగా హనుమాన్ దీక్షాధారణ చేసిన భక్తులకు స్వామీజీ మంత్రోపదేశం చేశారు. దీక్షా కాలంలో భక్తులు పాటించాల్సిన నియమ నిబంధనలను స్వామీజీ వివరించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయి అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హనుమాన్ స్వాములు భక్తులు పాల్గొని హనుమాన్ స్వామి దీవెనలు పొందారు. భారతదేశం స్వాతంత్రం తర్వాత మనము కొత్త పాశ్చాత్య దేశంలో ఏదైతే నడకలు ఉన్నాయో అటువంటివి పోతున్నామని దుర్గాప్రసాద్ అటువంటి స్వాములతో ఇంకా ఎందరో స్వాములు మన దేశాన్ని పుట్టి ఈ పాశ్చాత్య ఏదైతే నడక ఉంది అది తీసుకుపోకుండా మన హిందూ సంస్కృతి ఏదైతే ఉంది, హిందూ సమాజంలో ఏదైతే నడక ఉంది అది పాటిస్తారా, హిందూ ధర్మాన్ని పాటిస్తారా, సనాతన ధర్మాన్ని పాటిస్తారని ఇటువంటి మహామానవులు ఈ రోజు మన దేశంలో పుట్టిన దానికి మనం ఇంకా మన సంస్కృతి చాలా ముంగటవుతున్నాము. మా నియోజకవర్గంలో చూస్తే ఒక 20 సంవత్సరాల కింద చూస్తే హనుమాన్ దీక్ష లేకుండా, అయ్యప్ప దీక్ష లేకుండా, శివ దీక్ష లేకుండా, సేవాలాల్ మహారాజ్ దీక్ష లేకుండా, కానీ ఈ రోజు చూస్తే చాలా మన భక్తి భావంతో మనమందరూ ఈ రోజు ఏదైతే హనుమాన్ దీక్ష తీసుకున్నారో 21 రోజు అనుకోండి, 41 రోజు అనుకోండి, కొండగట్టు దీక్ష, తర్వాత విజయవాడ దీక్ష అన్ని మనం ఏదైతే చేసుకుంటున్నామో అన్ని విధాలుగా పాటించుకొని 41 రోజులు ఏదైతే పాటిస్తాం, మనం జీవితం అంతా అటువంటి పాటిస్తే మన దేశం, మన కుటుంబం, మనందరం బాగుంటుందని అందరికీ నా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దీక్షా టైంలోనే మనం ఇటువంటి చేస్తుంటాం. మన దీక్షా గంగానే యథాతథ అంటే ఎట్లా ఉన్నా అట్లనే నడుస్తాం. అదొకటి మీకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్వామీజీకు పాదాభివందనం చేస్తూ, అదేవిధంగా దీక్ష తీసుకున్న స్వామీజీలో కూడా పాదాభివందనం చేస్తున్నాము. ఈ సమావేశంలో మన కొత్తగానే ఎలక్షన్ మన మున్సిపల్ చైర్మన్ కూడా ఎలక్టెడ్ అయ్యాడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ కూడా వచ్చారు. మండలి నుంచి కూడా మండలి నుంచి మన అఖిల భారతీయ నుంచి స్వామీజీ అందరూ